నమస్కారం సురేష్ బాబు గారు. నమస్కారం అండి వసుంధర గారు. సురేష్ బాబు గారు, నవంబర్ 18 దీనికి చాలా విశిష్టత ఉంది అని చెప్తున్నారు కదా మనకిప్పుడు. దాని యొక్క విశిష్టతను తెలియజేస్తారా? వసుంధర గారు, నవంబర్ 18న చాలా విశిష్టత కూడుకున్న రోజని చెప్పుకోవాలన్నమాట. ఎన్ని రకాల విశిష్టత అంటే ఆల్మోస్ట్ 6, 7 రకాల విశిష్టత ఇందులో ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది కార్తీక మాసం. రెండోది ఆ రోజున సోమవారం, కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యము, వ్రతం చేస్తూ ఉంటారు. తర్వాత ఆ రోజున నక్షత్రం మృగశిర నక్షత్రం, ఇది జంటిల్ నక్షత్రం. ఏదైనా పని చేయటానికి చాలా బెస్ట్ నక్షత్రం అని చెప్తారనమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకి నాలుగో పాయింట్ వచ్చేటప్పటికి ఈ రోజు మనకి ఉదయాన్నే 3 గంటల మధ్యాహ్నం 3:30 వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంది. ఈ సర్వార్థ సిద్ధి యోగంలో ఏ పని చేసినా సర్వం అన్నీ మనకి అర్థిస్తాయని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ రోజున మనకి అమృత సిద్ధి యోగం ఉంది. అమృత సిద్ధి యోగంలో మనం ఏదైనా గనక పని గనక చేస్తే ఆ పని ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుంది. ఎప్పుడు దానికి మృతం ఉండదు. దానికి సంబంధించిన రిజల్ట్ అని చెప్తూ ఉంటారు. ఇంతే కాకుండా మధ్యాహ్నం పైన 3:30 నుంచి ఆ రోజున మనకి ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ఇది శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆరుద్ర నక్షత్రము, సోమవారము, కార్తీక మాసము అంటే 3 రకాల విశిష్టలు అందులో కలిసి ఉన్నాయి. వీటన్నిటికంటే ముందు ఇంకొక అద్భుతమైనది ఆ రోజున సంకష్టహర చతుర్థి. మనకి సంకష్టహర చతుర్థి గనక చేస్తే ఎలాంటి విఘ్నాలున్నా తొలగిపోతాయి అని అనుకుంటాను అనమాట. ఒక రకంగా చూస్తే ఆ రోజు గణపతికి ఎంతో ప్రీతికరమైన రోజు, శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు, తండ్రి ప్లస్ కొడుకులు ఇద్దరికి ఎంతో ప్రీతికరమైన రోజు ఒకే రోజు చేయొచ్చు. ఆ రోజున మీరేమి చెయ్యాలంటే ఫస్ట్ వచ్చేటప్పటికి అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగాన్ని ఆ గడియలను ఉపయోగించుకోవటం కోసం ఒక కొత్త కార్యక్రమాన్ని చక్కగా పూజ గనక చేసి స్టార్ట్ చేస్తే ఎంతో కలిసి వచ్చేస్తుంది. రెండోది, ఎవరైతే కార్తీక పౌర్ణమి మిస్ చేసుకున్నారో, 365 ఒత్తి వెలిగించడం మిస్ చేసుకున్నారో, ఇప్పటిదాకా ఫాస్టింగ్ ఎవరైతే ఉపవాసం చేయలేకుండా ఉన్నారో, ఈ ఒక్కరోజు మాత్రం మిస్ కాకుండా ఉపవాసం చేసినా ఆ రోజున 365 వెలిగించినా కానీ చాలా అద్భుతమైనగా, చాలా దివ్యంగా ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఈ రోజున సంకష్ట చతుర్థి ఉంది కండి, ఖచ్చితంగా మిస్ కాకుండా గణపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ గనక మీరు పూజ గనక చేసుకోగలిగితే ఇంకా ఉత్తమమైన ఫలితాలు మీకు అందుతాయి. అందులో సందేశమే లేదు. ఈ రోజుని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. అది వ్యాపారస్తులు కానివ్వండి, గృహస్థులు కానివ్వండి, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎలా అంటే ఈవెన్ వయసు ఉన్నవాళ్ళు, ఈ కార్తీక మాసం లేని వాళ్ళు ఈ ఒక్క రోజును మాత్రం మిస్ చేసుకోకుండా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.